ఏపీ గత ఎన్డీఏలో ఉంది కదా టీడీపీ. ఎన్డీఏలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, అసలు ఎన్డీఏ నుంచి టీడీపీ ఎందుకు వచ్చింది బయటికి? పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల ముందు ఏమి విమర్శించారు బీజేపీని, వాళ్ళు ఏమి ఇచ్చేసారని వాళ్ళతో పొత్తులోకి వెళ్ళాడు. అది చెప్పాలి సమాధానం ఫస్ట్. వీళ్ళిద్దరు కూడా బీజేపీతో ఉండాలంటే ఈవెన్ టీడీపీ జనసేన కూడా మేము బీజేపీతో ఎందుకు వెళ్తున్నాము అనేటువంటిది ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు మాకు అధికారంలో ఉంటారు, కేంద్రం నుంచి సహకారం కావాలని నిధులు వస్తాయనేటువంటి మాట చెప్పకూడదు. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళు ఏమీ చేయలేదు. వీళ్ళకి అడుగడుగున కాలు అడ్డం పెట్టారు, ఆటంకాలు సృష్టించారు. అది గతించిన గతం. ఈసారి మేము జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన చూసిన తర్వాత ఆ రాష్ట్రం పడుతున్న కష్టాలు చూసి వీళ్ళు భవిష్యత్తు అంధకారం చేసాడు కాబట్టి మేము పూర్తిగా సహకరించదలుచుకున్నాం. మీ వెంట మేము ఉంటాం, ప్రజలతోటే ఉంటాం, మేము మీతోటి కలిసి వచ్చి మేము పోరాడతాం అని చెప్పేసి బీజేపీ నుంచి ఒక్క ప్రకటన పైనుంచి రాలేదు. జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు టీడీపీని జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని విమర్శించడం మొదలుపెట్టారు. వారం రోజులు జగన్ గారు ఎందుకు టెన్షన్ పడిపోతున్నారు? అలా కాదు, జగన్ గారి టెన్షన్ ఇది కాదండి. ఆయన టెన్షన్ ఏంటంటే గత ఎన్నికల్లో ఆయనకు అనుకూలించిన అంశాలన్నీ ఇప్పుడు రివర్స్ అయినాయి, బాణంతో సహా. ఇలా రివర్స్ అయినప్పుడు మరి టెన్షనే కదా. ఆయన చేసిన అరాచకాలు మామూలు ఉందా? ఆయనతో పాటు వాళ్ళ అనునూయులందరూ కూడా ఒక పెద్ద సెల్యులర్ జైలు ఉన్నారు, 100 ఎకరాలు 200 ఎకరాల్లోనే. వీళ్ళందరినీ పెట్టడానికి ప్రత్యేకించి కట్టాలి. అన్ని తప్పులు చేశారు వీళ్ళు. కాబట్టి ఆటోమేటిక్గా ఆందోళన ఉంటుందండి. ఇక వీళ్ళు పొత్తుని అడగడానికి వ్యవస్థల సహకారం కోసం పొత్తు అడుగుతున్నారా, లేదా అభివృద్ధి కోసం సహకారం కోసం అడుగుతున్నారా? ఈ రెండాటిలో మనం అభివృద్ధి కోసం అయితే వాళ్ళ సహకారం గతంలో లేదు. వాళ్ళ సహకారం పూర్తిగా ఉంటే టీడీపీ ఎన్డీఏ నుంచి ఎందుకు వచ్చేస్తుంది బయటికి? వాళ్ళ సహజ మిత్రులు, పైగా ఎన్నాళ్ళ నుంచో వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి, అలాగే మోడీ గారితో కూడా 2014లో పెట్టున్నారు కదా. మరి ఈ విషయాల గురించి వ్యవస్థల సహకారం అంటే వాళ్ళతో పొత్తు లేకపోతే వ్యవస్థలు సహకరించవా? చట్టం అలాగే చట్టం తన పని తను చేసుకోదా? వాళ్ళతో పొత్తుంటేనే చట్టం తన పని తను చేస్తుందా? దీనికి సమాధానం చెప్పాలి. ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీతో పొత్తులో ఉంటే కనుక వాళ్ళ రికార్డు ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏలో ఉన్న టీడీపీకి వాళ్ళ అధికారం పంచుకొని కూడా సహకరించకపోగా వాళ్ళని ప్రతిరోజు నిత్యం వేధించుతున్నారు వాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి రేపొద్దున జీతాలు ఇవ్వాలంటే ఈ రాత్రికి అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. ఇది స్పష్టంగా చూస్తున్నాం మనం. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? బీజేపీ కాదండి, టీడీపీ జనసేన చెప్పాలి. ఇదిగో వీళ్ళతో లేకపోతే మమ్మల్ని ఎలక్షన్ చేసుకొని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని అక్కడ బూచోళ్ళలో పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పాలి స్పష్టంగా. అప్పుడు నిజాయితీగా జనం అందరూ కరెక్టే, టీడీపీ కావాలి, టీడీపీ జనసేన కావాలనుకుంటే బీజేపీతో మనం కలిసి వెళ్దాం, బీజేపీని కూడా ఆదరిద్దాం, రేపొద్దున వాళ్ళ మనసు మారచ్చు. నేను రాష్ట్ర శాఖ నాయకులు నేను ఎవరిని మాట్లాడతలేదండి. ఎందుకంటే పూడి తిరుపతిరావు గారితో సహా అందరికీ కూడా రాష్ట్ర అభివృద్ధి మీద కాంక్ష ఉంది, ఆశయం ఉంది, ఈ రాష్ట్రం బాగుపడాలని కోరిక ఉంది. ఎవరన్నా కొద్దిమంది ఒక గుప్పుడు మంది ఉంటారు డెఫినెట్గానే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మనుషులు. బీజేపీలో జగన్మోహన్ రెడ్డి పెట్టినాడు ఎన్నట్లు మించి ఒక పక్కన ఇప్పుడు జగన్ గారు కూడా ఒక మాట పొత్తు పెట్టేసుకుంటే ఒక మాట పెట్టుకున్నారు, తిట్టేసుకున్నారు అన్నది చూపించాలి. అలాగే ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ టూర్లో వాళ్ళకి బీజేపీకి ఒక సీట్ ఆఫర్ చేస్తాడు ప్రపోజల్. లేదనుకోండి డెఫినెట్గా మొన్న శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ లాగా ఇది కూడా రాజ్యసభ కూడా టీడీపీకి వచ్చేస్తుంది. అదే బీజేపీతో పెట్టుకుని బీజేపీకి ఇచ్చాడు అనుకోండి, వీళ్ళ కన్సర్న్ బీజేపీ గురించి. బీజేపీకి మనుషులే లేనప్పుడు ఆయన ఇస్తారండి. వాళ్ళు ఏదైనా సాధ్యం. వాళ్ళకి ఇక్కడ 1% లేకుండా పొత్తు అంటలేదు, వాళ్ళు భేషజం ప్రదర్శించట్లేదు, వాళ్ళకి ఏదైనా సాధ్యమే. అప్పుడు వీళ్ళు టీడీపీ జనసేన కన్సర్న్ చేయొచ్చు. ఏంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉంటే వీళ్ళు మాట్లాడరు, పోటీ పెట్టకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా ఏది జరగనప్పుడు, తనకు అనుకూలంగా లేనప్పుడు ఆఖరి మాటగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడంటే బీజేపీ పెద్దలకి, మీరు వాళ్ళతో పొత్తుండండి సార్, మీరు వాళ్ళతో పొత్తుంటే నాకు